ఘంటసాల మాస్టర్ గారు బాలు గారు కలిసి పాడినటువంటి అతి తక్కువ పాటల్లో భళారే అనిపించే సినారే పాట మంచి మిత్రుల చిత్రం కోసం కోదండపాణి గారు స్వరపరిచిన ఎన్నాళ్ళలో వేచిన ఉదయం అన్న పాట. నిజానికి ఈ పాటలో బాలు గారు కృష్ణ గారి వర్షన్ పాడాలంట. తీరా రికార్డింగ్ థియేటర్కి వచ్చాక శోభన్ బాబు గారి వర్షన్ పాడమన్నారంట కోదండపాణి గారు. ఎందుకు అంటే ఆ చిత్రంలో శోభన్ బాబు గారి పాటలన్నీ బాలు గారే పాడారు కాబట్టి. అప్పటికే రికార్డింగ్ థియేటర్కి చేరుకున్నటువంటి ఘంటసాల మాస్టర్ గారు శోభన్ బాబు గారి వర్షన్ని విని ప్రాక్టీస్ చేశారంట. విషయం తెలిసాక మళ్ళీ కృష్ణ గారి పాత్రకి గాత్రదానం చేశారంట. ఎన్ని మార్పులు జరిగితేనే ఆ మైత్రి గీతం ఇప్పటికీ కర్ణపేయమే. ఆ పాటతో మనం అందుకొస్తున్నారు శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు అండ్ బిఏ నారాయణ గారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్ని నాళ్ళు దాచిన హృదయం ఎగిసి ఎగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. మంచిని పెంచిన మనిషిని ఏ వంచన ఏమీ చేయదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నీతికి నిలబడువానికి ఏ నాటికి ఓటమి లేదని, నే చదివిన జీవిత పాఠం నీకే నేర్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. నేనెదిగిన చేదు నిజం నీతో చెప్పాలని వస్తే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేమి. థ్యాంక్ యూ బాలు గారు అండ్ థ్యాంక్ యూ నారాయణ గారు. థ్యాంక్ యూ సో మచ్.